బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే లేడీస్ ఏ ఫుడ్ తింటే బ్రెస్ట్ ఫీడింగ్ అనేది పెరుగుతుందో నేను డిస్కస్ చేస్తాను. హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ సాహిత్య వీరవల్లి, ఏఆర్సీ హాస్పిటల్స్ నెల్లూరు బ్రాంచ్లో ఫర్టిలిటీ కన్సల్టెంట్. సో బ్రెస్ట్ ఫీడింగ్ పెరిగే ఫుడ్స్ని మిల్క్ బూస్టింగ్ ఫుడ్స్ అంటారు. సో మనలో న్యాచురల్గా మిల్క్ రిఫ్లెక్స్ అంటే లాక్టేషన్ రిఫ్లెక్స్ అని ఉంటుంది. దీనికి మెయిన్గా మనకు కావాల్సిన హార్మోన్స్ ప్రొలాక్టిన్ అండ్ ఆక్సిటోసిన్. సో కొన్ని న్యాచురల్ ఇంట్లో దొరికే ఫుడ్స్ వల్ల మనకి ఈ రిఫ్లెక్స్ అనేది బాగా పనిచేస్తుంది. అవి ఏంటంటే మెంతులు, అవకాడోస్, అలాగే ఓట్స్ మనము మిల్క్లో కలుపుకొని చేసుకోవచ్చు. అండ్ బార్లీ ఎదర్ సోక్ అన్నా చేసుకోవచ్చు, లేదా మనం కిచిడీ లాగైనా చేసుకోవచ్చు. అండ్ మెయిన్గా బ్రెస్ట్ ఫీడింగ్ అనేది వాటర్ కంటెంట్ మీదే ఆధారపడి ఉంటుంది. సో మన వాటర్ కంటెంట్ అనేది మనం పెంచుకోవాలి. లైక్ 3 to 4 లీటర్స్ అడే మినిమం తీసుకోవాలి. అది కొబ్బరి నీళ్ళు అయినా కావచ్చు. కొంతమంది అడుగుతుంటారు, కొబ్బరి నీళ్ళు తీసుకోవచ్చా లేదా జలుబు చేస్తుందా బేబీకి? అదేం లేదండి. కొబ్బరి నీళ్ళు తీసుకోవచ్చు, మజ్జిగ తీసుకోవచ్చు, ఇవన్నీ. అలాగే కాల్షియం రిచ్ ఫుడ్స్ అంటే మిల్క్ ప్రోడక్ట్స్ కానీ లేకపోతే ఆకుకూరలు కానీ ఇవి తీసుకుంటే మంచిది. అండ్ బ్రెస్ట్ మిల్క్ అనేది ఎక్కువగా ప్రోటీన్ మీద ఆధారపడి ఉంటుంది. సో మనం ప్రోటీన్ రిచ్ ఫుడ్ లైక్ మనకి బీన్స్ కానీ లేకపోతే చికెన్ తీసుకోవచ్చు, ఫిష్ తీసుకోవచ్చు. ఇటువంటివి మనకి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అన్నట్టు. అలాగే నట్స్ అండ్ సీడ్స్ అంటారు. లైక్ వాల్నట్స్ కానీ, ఆల్మండ్స్ కానీ, ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటు డేట్స్ ఇలాంటివి కూడా తీసుకోవచ్చు. అండ్ వీటన్నిటితో పాటు మనం ఇచ్చే కాల్షియం, ఐరన్, మల్టీవిటమిన్ టాబ్లెట్స్ కూడా మనకి ఫీడింగ్ పెరిగేలాగా హెల్ప్ చేస్తాయి. సో ఇవన్నీతో పాటు బేబీకి ఎవ్రీ 2 to 3 hours టైమ్లీ ఫీడింగ్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టైంకి ఇవ్వడం వల్ల ఆ లాక్టేషన్ రిఫ్లెక్స్ అనేది ఇంటాక్ట్గా ఉంటుంది. సో ఇన్ కేస్ ఇదంతా చేసినా మీకు ఫీడింగ్ అనేది సరిపోకపోతుంటే యూ కెన్ ఆల్వేస్ కన్సల్ట్ అ డాక్టర్.